విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ 6వ వార్డు క్రికెట్ స్టేడియం సమీపంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా భీమిలి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు 6వ వార్డు వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షులు గాదె రోసిరెడ్డి ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కటింగ్ చేయడం జరిగింది. గాదె రోసిరెడ్డి మాట్లాడుతూ మంచి చదువు లభిస్తే విద్యార్థుల జీవితాలు మెరుగుపడతాయని వైఎస్ రాజశేఖర రెడ్డి నమ్మారు. సాంకేతిక విద్యని అందించేందుకు ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడికల్ కాలేజీల ఏర్పాటు చేశామని ప్రోత్సహించారు. ఒక్క వైఎస్ఆర్ హయాంలోనే 17 విశ్వవిద్యాలయాల్ని స్థాపించారు. దాదాపు ప్రతి జిల్లాలో యూనివర్సిటీని రప్పించి ఉన్నత విద్యని ప్రజల ముంగిట్లో నిలిపారు అని గాదె రోసిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటుబోయిన శ్రీనివాస్ యాదవ్, ఎస్ కనకరాజు, వివి నరసింహారావు, సూరిబాబు, ఎల్లాజీ, జామి శివ, పిట్ట రామకృష్ణ, కోరాడ రాజు, అనూష, దావుడ్, ఉందా రమణ, పిల్ల రమణ, వెంకటేశ్వరారెడ్డి, బెల్లాన ప్రసాద్, అప్పారావు, పిల్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఏ విధంగా చేయనటువంటి మన దివంగత సీఎం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పిఎంపాలెం రచ్చబండ ప్రాంగణంలో నిర్వహిస్తున్నటువంటి ఈ వేడుకలకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు స్వయంగా ఆయన డాక్టర్ అవ్వడం వల్ల భారతదేశంలో ఏ సీఎం చేయని విధంగా ప్రజలతో మమేకమై ప్రజల మనసు తెలుసుకొని వాళ్ళ మనసుకి నచ్చిన విధంగా మరి పరిపాలన అందించినటువంటి సంక్షేమ పరిపాలన అందించిన రాష్ట్ర నేత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ 2 టూల్స్గా భావించి ఈ రెంటి ద్వారా ప్రజల జీవితాలను మార్చవచ్చని తెలుసుకొని మొట్టమొదటిగా భారతదేశంలో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రీగా అందించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన అడుగుజాడలోనే ఆయన కొడుకు కూడా ఇప్పుడు నడుస్తూ ఉన్నారు. అలాగే నడవాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆయన అంతేకాదు, ఎవరి రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి కూడా పాకంటూ ఉండకూడదు, పాకలో నివసించకూడదు, అందరు ఇళ్లలో ఉండాలి, పక్కా బిల్డింగ్ ఉండాలని చెప్పి కలగనే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అందువల్ల ఆయన జేఎన్ఆర్ఎం బిల్డింగులు తీసుకొచ్చారు. అన్ని రాష్ట్రాలు ఎవరికి కూడా ఇళ్ళంటూ పాకలంటూ ఉండకూడదని బిల్డింగ్లో ఉండే విధంగా ఈరోజు బీఆర్టీఎస్ రోడ్లు కానివ్వండి, ఈరోజు ఐటీ యూనిట్లు కానివ్వండి, అలాగే జేఎన్ఆర్ఎం బస్సులు కానివ్వండి, జేఎన్ఆర్ఎం వాటర్ ట్యాంకులు కానివ్వండి, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు సీఎం అవడం వల్ల విశాఖకి ఈరోజు తీసుకొచ్చారు. ఈరోజు విశాఖ మరి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని గతం మన వాళ్ళు చేసుకున్నా అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆర్థిక రాజధాని అన్నారు. ఆర్థిక రాజధాని అని అంటే దానికి క్వాలిఫికేషన్ ఎవరు తీసుకొచ్చారంటే రాజశేఖర రెడ్డి గారు తీసుకొస్తేనే అయింది. సో ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారు 75 సంవత్సరాలు మన పండుగ చేసుకుంటున్నాం. ఎంతోమంది ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఆశయ సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారు కూడా తపంతో ఎన్నో కార్యక్రమాలు భారతదేశంలో గతంలో ఏ సీఎం చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలు జరిపించిన విషయం మీ అందరికీ తెలుసు. కానీ ఇవన్నీ రాబోయే రోజుల్లో ఇంకా కంటిన్యూ అవుతాయని మరి ఈరోజు మన ప్రజలు మ్యాండేట్ 40% ఇచ్చారు. అయినా సీట్లు అయితే మనకు తక్కువ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ప్రజల నుంచే విప్లవాలు వస్తాయి, ఉద్యమాలు వస్తాయి. దాంతోపాటు మేమంతా కూడా ప్రజలతో సహకరించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ప్రామిస్ చేసిన ప్రామిస్ అన్నింటినీ కూడా మళ్ళీ అమలుపరిచే విధంగా మేమంతా ప్రజల తరఫున ప్రజల పక్షాన నుండి ఉద్యమాలు చేస్తాం. ఆ స్ఫూర్తి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన స్ఫూర్తి అని చెప్పి మీ అందరికీ నమస్కారం. ఈరోజు జీవీఎంసీ 6వ వార్డు స్టేడియం దగ్గర ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా చేరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే తన తండ్రి స్ఫూర్తితో ఈ యొక్క పార్టీ పెట్టారో చాలామందికి తెలుగుదేశం వాళ్ళు తెలియపోవచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఎడుగురు సంధింటి రాజశేఖర రెడ్డి పేరు మీద ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టారనేసి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పార్టీ. అంటే యువజనులు, శ్రామికులు, రైతులు అందరినీ కలుపుకుంటూ వెళ్ళే పార్టీ ఇది. కాబట్టి అనేక రకాలుగా గతంలో సంక్షేమ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి ఏదైతే ఆశయాలు ఉన్నాయో అంతకు మించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన తపన పడ్డారు. అయినా సరే ప్రజా తీర్పుని మేము ఒప్పుకుంటూ
ముందుకి మరి వాళ్ళ తరపున ఏదైతే అన్యాయం జరుగుతుందో దాన్ని పోరాటం చేయడానికి ఇదే నాంది అని చెప్పేసి ఇక్కడి నుంచే మేము ప్రారంభం అవుతాం. అదేవిధంగా చాలామంది హేళన చేస్తున్నారు, 11 మందే వచ్చారు, 11 మంది ఏం చేస్తారని. దాదాపు ఒక వారం రోజుల కిందట ప్రపంచం మొత్తం కూడా మన భారతదేశం వైపు చూసింది. ఎందుకంటే అదే 11 మంది వరల్డ్ కప్ కొట్టి మన భారతదేశానికి ప్రఖ్యాతి తీసుకొచ్చారు. కాబట్టి ఇదే 11 మందితో మరలా అదే యొక్క అసెంబ్లీలోకి 175కి 175 కొట్టి చూపిస్తామని చెప్పి ఈ విధంగా అవాకులు చవాకులు పేర్ల వాళ్ళకి హెచ్చరిస్తాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన తండ్రి స్ఫూర్తితో ఏదైతే ఆశయాలు ముందుకు వెళ్తామో అది ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని తెలియజేసుకుంటూ మరొకసారి అందరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అనే అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.